శివాయ. అవన్నాడు కూడా ఇట్లా ఉంటుంది బా. కాళ్ళు ఇప్పటికే నా పని అవుతుంది. ఏమి లేదు, శివయ్య చూసుకుంటాడు. అప్పుడు మీరు నడవక్కర్లా, డోలీ ఉంటుందా, డోలీలో అంత మాట్లాడుకుంటా. మేమైతే టెంపుల్ ఆఫ్ భీమశంకర్కి వెళ్తున్నాము. అక్కడైతే శివలింగం ఉంది, జ్యోతిర్లింగం. ఇది వచ్చేసి మా టెంపుల్. మేము ఇప్పుడే భీమశంకర్ గుడికి రీచ్ అయిపోయాము. ఇప్పుడు ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉందో తెలుసా? మీరే చూడండి, వెహికల్స్ అన్నీ ఆపేసి ఉన్నారు. బన్నీ ఏడి పిల్లోని చిన్న పిల్లడా? నీటికి పెడతాను ఆయన పెడితే చూడు ఎట్టించుకోరాదా, పెట్టేస్తావు కదా కాసేపటికి. ఏమైందా? చేయి తొడవ వల్ల బాగుంది. మహాకాలం రాశారు అంతే. భీమేశ్వర్ గుడికి వచ్చాము. చాలా దూరం అన్నమాట, కొండలు. దర్శనం, జ్యోతిర్లింగం. ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి, డాడీ. భీమశంకరుడు కింద కొండ లోయలో ఉంటాడు. మేము కొండను దిగుతా వెళ్తున్నాము. భీమేశ్వర ఆలయానికి చాలా దూరం నడవాలి అడవుల్లో నుంచి. ఓం నమ శివాయ. కాళ్ళు ఇప్పటికే నా పని అవుతుంది. ఏమి లేదు, శివయ్య చూసుకుంటాడు. అప్పుడు మీరు నడవక్కర్లా, డోలీ ఉంటుందా, డోలీలో అంత మాట్లాడుకుంటా. ఫ్రెండ్స్, ఇక్కడ బయట నుంచే ఎంత రష్ ఉందండి, లోపల ఇంకా ఎంత రష్ ఉంది. చాలా రష్ ఉంది అన్నమాట. ఇక్కడ 5 minutes అయితే వచ్చేసాను. మళ్ళీ ఎక్కేకే ఎక్కువ కష్టం.
సాధ్యమా జ్యోతిర్లింగం అంటే ఫ్రెండ్స్ ఇక్కడ రామదుర్గం అన్నమాట. దుర్గమ్మ కూడా ఉంది, కృష్ణుడు కూడా ఉన్నాడు, అండ్ సాయిబాబా కూడా ఉంది. సాయిబాబా వినాయకుడు, అది కూడా వినాయకుడు. ఇక్కడ వచ్చేసి ఆంజీ స్వామి. జై శ్రీరామ్. క్యూస్ అయితే ఇంతమంది క్యూలు ఉన్నారు, మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ 2500 కడితే ఇక్కడ మనము అక్కడ శివుడికి చేతితో తాకి అభిషేకం చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గుడి లోపల అన్నమాట. ఇక్కడ కూడా ఫోన్ అలో లేదంట, కానీ మేము సీక్రెట్గా తీసుకెళ్ళాము. జ్యోతిర్లింగం అన్నమాట. మాకు దర్శనం అయితే చాలా బాగా జరుగుతుంది. అభిషేకం వచ్చేసి 200 అన్నమాట, అది 2000 అన్నమాట. చాలా బాగా మొబైల్ అంటే శనేశ్వర స్వామి. తీసుకోవచ్చు అన్నమాట. దేవలోకమే సంతసించే త్రిపురాసుర సంహారం నమః శివాయ. డబ్బులు పెట్టుకోవాలి. భీమా శంకర్. హర 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 మహాదేవ శంభో శంకర.
ఓం నమ శివాయ ఓం నమ శివాయ बोले दुख काटेगा बोले शंकर रहेगा बोले అయితే మనము పైకి వెళ్ళి మన టెంపుల్ ఎక్కాలి. పైకి వెళ్ళడానికి ఇది చాలా కష్టం అన్నమాట. భీమాశంకర్ టెంపుల్ ఇది త్రేతాయుగంలో అప్పట్లో కట్టారన్నమాట. ఈ టెంపుల్ స్ట్రక్చర్ వచ్చి 700 years బ్యాక్ కట్టారంట. లింగం మాత్రం 6వ జ్యోతిర్లింగం. మళ్ళీ పవర్ఫుల్ మంది అభిషేకం చేసుకున్నాము, మీద కట్టాము. షిరిడి నుంచి ఇది 200 కిలోమీటర్లు వచ్చింది. టెంపో ట్రావెల్ మాట్లాడుకోవచ్చు. ఒక 10,000 తీసుకుంటారు టెంపో ట్రావెల్. 4 hours జర్నీ పడుతుంది. మొత్తం ఘాట్ రోడ్ హిల్ పాయింట్. కానీ 6th జ్యోతిర్లింగం చాలామంది తెలియక వెళ్ళటం లేదు. షిరిడి వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఈ 6వ జ్యోతిర్లింగం చూడాలి. కంపల్సరీ చూడండి, దగ్గరలో ఉంది కాబట్టి. రెండు చూడవచ్చు మీరు. నిన్న ఒకటి చూసాం మేము. ఏం టెంపుల్ పేరు? కృష్ణేశ్వర్. కృష్ణేశ్వర్ అది ఔరంగాబాద్లోనే ఉంటుందన్నమాట. మీరు ట్రైన్కి వచ్చినప్పుడు షిరిడి రావద్దు, ఫస్ట్ ఔరంగాబాద్ దిగేసేయండి. ఔరంగాబాద్ నుంచి ఒక ట్రావెల్స్ మాట్లాడుకోండి. కృష్ణేశ్వర్ అది జ్యోతిర్లింగం 5, ఇది 6. 2 days పెట్టుకుంటే షిరిడిలో అన్ని చూసుకోవచ్చు, ఇది అది చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, భీమాశంకర్ నుంచి వచ్చేటప్పుడు మా డ్రైవర్ టీ తాగడానికి ఆపాడు. అక్కడ ప్లేయింగ్ ఏరియా చాలా బాగుంది. చూడండి, ఇదంతా ప్లేయింగ్ ఏరియా. అలా లోయ అది డేంజర్. ఇది ఎక్కండి. ఎక్కాలి, ఎన్ని ఎక్సైజ్ ఎక్కువ. అది డ్రెస్ ఉంటే నేను ట్రై చేసేదాన్ని. కన్ను కూడా ఎక్కువ. నేను ఎక్కచ్చు బాగా ట్రై చేయొచ్చు. ఊరిపోద్ది. ఇంకొక ఇట్ సైడ్ దిగండి పెట్టాను, బాగుంది. ఎవరికి చెప్తానంట.
అది వద్దు అది వద్దు. బాగుంది. అది జారదు, అది జారదు. నిజంగా నేను ఫ్రీగా దిగిపోయా. భీమశంకర్ నుంచి షిరిడీకి మేము నిన్న రాత్రి వచ్చేసాము. ఎందుకంటే మేము భీమశంకర్ నుంచి షిరిడీకి రిటర్న్ వచ్చేసామంటే మాకు నెక్స్ట్ డే మార్నింగ్ ఇండోర్కి ఫ్లైట్ ఉంది. మేము ఇండోర్ టు ఉజ్జయినికి కారులో వెళ్తున్నాం. ఫ్రెండ్స్ ఇది నా బ్యాగ్ అన్నమాట. మేము పట్టుకుంటాం, మీరు వదిలేయండి. నై చూడదేంగే పట్టుకుని ఉంటాం, మీరు వదిలేయండి. బండి బండి ఫ్రెండ్స్ నా లక్కీ చూసారు ఎంత